ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతి మేడం కానీ ఏ రోజు ఏ ఆడపడుచు గురించి తప్పుగా మాట్లాడిన దాఖలాలు లేవు. జగన్ గారైతే ప్రతి ఆడపడుచుని ఒక తల్లిలాగా, ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా ఎంత అభిమానంగా భావించి వారికి మంచి చేయాలన్న ఆలోచనతోనే మహిళలకి గౌరవాన్ని పెంచే విధంగా, వాళ్ళు ఆర్థికంగా ఎదిగే విధంగా, రాజకీయంగా ఎదిగే విధంగా 5 సంవత్సరాల కాలంలో ఆయన పరిపాలించి సంక్షేమాన్ని అందించారో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి గొప్ప వ్యక్తిని టార్గెట్ చేసి ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే రక్తం మరుగుతుంది. చాలా తప్పు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. మీరు చేసే తప్పులు ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు చేయాల్సిన సంక్షేమం అభివృద్ధి చేయకుండా గాలికి వదిలేసి ఈరోజు ప్రతిపక్షం అనేది లేకుండా చేసి ఈ రాష్ట్రాన్ని అమ్మేసి పారిపోదాం అనుకుంటున్నారేమో. ఈరోజు రైతుల్లో చైతన్యం వచ్చి రోడ్డు మీదకి వచ్చారు. టీచర్స్ లో చైతన్యం వచ్చి రోజు రోడ్ల మీద తిరుగుతున్నారు ధర్నాలు చేసుకుంటూ. వాలంటీర్స్ రోడ్డు మీదకి వచ్చారు. మహిళలు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చారు. మీ పరిపాలనలో ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి మీ మీద ధర్నా చేస్తున్నారు. మీ ప్రభుత్వం ఫెయిల్యూర్, అరాచక ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని రోడ్డెక్కి ఈరోజు మీరు వద్దు అని డౌన్ అంటున్నారు. వాటిని సరిదిద్దుకోవడానికి ట్రై చేయండి. ఇప్పటికైనా మహిళల రక్షణ మీద, మహిళా సంక్షేమం మీద దృష్టి పెట్టండి. డీజీపీ గారితో, స్పెషల్ ఇంటెలిజెన్స్ చీఫ్ తో, కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులు, హోమ్ మినిస్టర్ కూర్చొని ఎందుకు ఇలా జరుగుతుంది, మనలో ఎక్కడ లోపం ఉంది, మనం ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యామనేది తెలుసుకోండి, దాన్ని సరిదిద్దండి. ఈరోజు మీరు విచ్చలవిడిగా గంజాయి, మద్యము, డ్రగ్స్ ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా అందుబాటులో తీసుకొచ్చారు కాబట్టి ఆడవాళ్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయన్న విషయాన్ని తెలుసుకుని వాటన్నిటినీ కూడా రూపుమాపాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే రెడ్ బుక్, రాజ్యాంగం అంటూ అక్రమ కేసులు పెట్టడానికి పోలీసులు ఉపయోగించకుండా అవి పక్కన పెట్టి లా అండ్ ఆర్డర్ ని కాపాడండి. ప్రజలకు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని అందించండి. ప్రతిపక్షాలు అన్నాక ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తాయి, వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అంతేగాని తప్పులే చెప్పకూడదు, చెబితే గొంతు నొక్కేస్తామంటే అది కరెక్ట్ కాదు. సంవత్సర కాలం మీరు ఇన్ని భయంభ్రాంతులకు గురి చేస్తూ ఇన్ని కేసులు పెట్టినా మొన్న 4వ తేదీ జరిగిన వెన్నుపోటు దినం చూశారు కదా, ఏ విధంగా జనాలు బయటకు వచ్చి మీ మీద వ్యతిరేకతతో, మీ మీద అసహ్యంతో మీరు వద్దు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేశారో గమనించండి. అవన్నీ డైవర్ట్ చేయడానికి ఈరోజు కొమ్మినేని గారిని అరెస్ట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు వెర్రోళ్ళు కాదు, చాలా తెలివైన వాళ్ళు, అన్ని గమనిస్తున్నారు. సో ఇప్పటికైనా అక్రమ కేసులు అనేది పక్కన పెట్టి కొమ్మినేని గారి అరెస్టు ఖండిస్తున్నాం, ఆయన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే సాక్షి మీద దాడులు చేసిన తెలుగుదేశం, జనసేన నాయకులు ఎవరైతే